Amazing Star! Amazing Star! Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! Ashokanna! Happy birthday! నువ్వు చెప్పలు ఏం కొడతావు చప్పట్లు Amazing! Jing jing! Amazing! Jing jing! Amazing! Jing jing! కడే అన్న ఇక్కడ పుట్టి పెరిగి రాణించినటువంటి వాళ్ళు కళారంగంలో పెద్ద తెర మీద కానీ చిన్న తెర మీద కానీ రాణిస్తున్నటువంటి సందర్భాలని మరి దాంట్లో ఈ ప్రాంతంలో కళారంగానికి ఒక సంచలనం చేసి ఒక కలకలం సృష్టించి అసలు చిన్న తెర అంటే ఇట్లా ఉండాలి ఈ రకంగా ఉండాలి అని తెలియజెప్పి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మా అమేజింగ్ స్టార్ వేముల అశోక్ ఈరోజు జన్మదినం జరుపుకోవడం మరి రాబోయే జన్మదినానికి వారు అమేజింగ్ కాదు ఒక మంచి మెగాస్టార్ కావాలి కోరుకుంటూ అంతేకాదు ఒక మంచి దర్శకుడు ఉండేటువంటి మనందరికీ తెలుసు రాజమౌళి దర్శకత్వంలో గొప్ప ఉంటుందని మరి అటువంటి దర్శకుడితో నటించాలి మరి ఈరోజు ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే అమేజింగ్ స్టార్ కరోనా క్రియేషన్స్ అంటే కరోనా ఉండకముందే కరోనా క్రియేషన్స్ ఏర్పాటు చేసి ఒక చక్కటి చలనచిత్రాలను మన ప్రాంతానికి అందిస్తున్నటువంటి ఇతర ప్రాంతాలకు కూడా అందిస్తున్నటువంటి అశోక్ ప్రత్యేకమైన ధన్యతలు వేస్తూ ఇప్పుడే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మనసు ఎందుకంటే ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి నాకు చాలా రోజులు పరిచయమైన మరి అందుకే కావచ్చు ఆయనతో ప్రేమగా ఈరోజు ఇంతమంది కళాకారులు కరీంనగర్ నుండి కూడా తరలొచ్చి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి అటువంటి మనస్తత్వం అటువంటి ఆలోచన అట్లాగే ఉండాలి ఎంత పెద్ద నటుడైనా కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఇంతమంది మనసుల్లో చిరస్థాయిగా ఉండాలని అశోక్ ఆశీస్సులు అందిస్తూ గాడ్ బ్లెస్ చేస్తూ పేరుగాంచినప్పటికీ అలాంటి కళాకారుల కళను ప్రదర్శించడానికి ఒక వేదిక అవసరమని ఒక కరోనా క్రియేషన్స్ను నిర్మించి దాని ద్వారా ఎంతోమంది కళాకారులకు దాన్ని పరిచయం చేస్తూ వారిని స్వతహాగా ఎదిగే విధంగా అంటే కేవలం నటులుగానే కాకుండా రచయితలుగా నిర్మాతలుగా మరియు దర్శకత్వం వహించే విధంగా వారిని మోటివేట్ చేస్తూ ఇంతింతాయి వటుడింతాయి అనే విధంగా ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించి ఇక్కడే అన్ని రకాల వసతులు కల్పించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన అమేజింగ్ స్టార్ అశోక్ వేముల నిజంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా అతని హావభావాలు కానీ అతని ప్రవర్తన విధానంగా ఒక్కొక్కరికి ఒక స్టార్ను అనువదించడం కూడా వీరితోనే అది ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి నటునికి ఒక స్టార్ ఉంది, అది కూడా అశోక్ అన్నతోనే ప్రారంభమైంది. నిజంగా ఇదంతా ఈ కరోనా కేసు గొప్పతనంగానే మేము భావిస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగించి చిన్న తెర నుంచి వెండి తెర వైపు కూడా వీరిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా అన్నయ్య అమేజింగ్ స్టార్ అశోక్ వేముల గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు అన్నయ్య అంటే కుళ్ళు ఎందుకు తెలుసా? దీన్ని పాత్రలు వేసిన తర్వాత ఈ పాత్ర నేను ఉండాలి, నాకు కుళ్ళు ఉండదా చెప్పు? 100% నాకు కళ్ళ నాకు కుళ్ళు ఉన్నది, నాకు ఉందన్నా. కానీ ఖచ్చితంగా నేను కాంపిటీషన్ ఇస్తానే. ఐ లవ్ యూ, ది బెస్ట్ ఆఫ్ లక్. ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఎప్పుడు ఉండాలి అదే ఇది కాదు. మా ఎన్టీఆర్ తర్వాత నేనే చూసిన ఇట్లాంటి కష్టం తెలుసా పాత్ర అంటే ముయ్యడం చేయడం అంటే అన్నిటితో సాధ్యమైంది అని నువ్వు అందుకే నువ్వు మధ్య ఉండాలి. ఐ లవ్ యూ బ్రో, హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Amazing Star! Amazing Star! విభిన్న పాత్రల దారుడు అమేజింగ్ స్టార్ అన్నగారు వేముల అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ముందు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరింత జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అశోక్ వేముల గారికి అమేజింగ్ స్టార్ అనే ఆ బిరుదును సార్థకం చేస్తూ మీరు మన సోషల్ మీడియా వాటిని చూసినట్టయితే ఆ పేరు సార్థకమైన
ఎన్టీఆర్కు చూస్తాము, బాలకృష్ణకి చూస్తాము, మన అశోక్ గారికే చూస్తున్నాము. ఇలాగే కంటిన్యూ చేస్తూ పెద్ద తెరలో కూడా చూసే అవకాశం కల్పించాలి. థ్యాంక్ యూ సార్. రాజ్ సార్. గౌరవనీయులు స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నాకు నమస్కారాలు. నేను ఇక్కడ ఫస్ట్ చూసినప్పుడు నాకు అన్నగారు ఆయన పేరు కంటే అమేజింగ్ స్టార్గానే నాకు తెలుసు. నేను ఎయిటింగ్ క్లైన్ కాలనీలో ఉంటా. నేను ప్రత్యేకంగా ఆయనను చూడడానికి ఇక్కడికి వచ్చిన ఒక రోజు నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి. ఇప్పటికైనా నేను ఇంతకుముందు నేను కృష్ణగారు లైకర్, కానీ ఆయన తర్వాత నేను ఇక్కడ ఆయన లైకర్ని అమేజింగ్ స్టార్ అని నేను భావిస్తుంది. ఆయనకి నాకు చాలా పోలికలు ఉన్నాయి. కృష్ణ గారికి హీరో కృష్ణ గారికి అమేజింగ్ స్టార్ గారికి చాలా పోలికలు ఉంటే మీరు గమనించండి. కాబట్టి ఆయనే ఎదుగుతా ఉన్నాడు, ఎదిగినా కొద్దీ ఒదుగుతూ ఉన్నాడు. ఆయన గర్వం లేదు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అందరిలో నన్ను చూసి అన్నా నమస్తే ఇట్లా అన్నాడు. ఇంత బిజీలో కూడా నేను దానికే ఇదైపోయినా, నేను ఫ్లాట్ అయిపోయినా. ఆయన అభిమానిని. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీసి నాకు కూడా అవకాశాలు ఇవ్వాలని. జై కృష్ణ. నెక్స్ట్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మన అమేజింగ్ స్టార్ వేముల అశోక్ గారికి. నిజంగా చెప్పాలంటే 15-16 అవతారాలు ఎత్తిన మన అశోక్ గారికి పూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బిల్లా రంగంలో తనకు నేను అమ్మగా చేసినందుకు గౌరవపడుతున్నాను. నిజంగా సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి, మీతో పాటు మేము కూడా తీయాలి. అందరికీ నమస్కారం. అన్న అజాత శత్రువు అందరూ మిత్రులు ప్రేమలు అందరూ పలకరిస్తారు. ఎందుకంటే అందులో సందేహం మాధవస్వామి ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్ర సాంఘికంతో పాటు దేవతల వేషాలు, పౌరాణికాలు, జానపద అన్నింటిలో కూడా మనందరికంటే ముందుండి అన్ని పాత్రల్లో కూడా మెప్పిస్తా ఉన్నాడు. వీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా నటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్. చెప్పండి సార్. ఈ సమాజంలో మానవత విలువలతో ఎంతో గొప్పగా అందరికీ ఆదర్శంగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ప్రేమాదాగంతో ఉన్నట్టు మా అన్నగారికి కృతజ్ఞతలతో పాటు పుట్టినరోజు మరోసారి శుభాకాంక్షలు అందుకున్నాను. సూపర్ సార్. నెక్స్ట్ పిఎన్ పటేల్ గారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అమేజింగ్ స్టార్ వేముల అశోక్ అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రావడంలో అన్న బర్త్డే చూసలేదు అందరూ రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అశోక్ అన్న నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్న చాలా ఎన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ చేశాడండి. ఆయనకు నేను ఫ్యామిలీ అన్న ఈరోజు బర్త్డే జరుపుకుంటే సందర్భంలో నేను రావడం నేను బర్త్డే అందరికీ నమస్కారం. నేను వేముల అశోక్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా పెద్దలు దేవేంద్ర రెడ్డి సార్ కరీంనగర్ నుండి, అలాగే మా తోటి కళాకారులందరూ కూడా, మా విజయలక్ష్మి, మా పద్మ, మా మొదటి డైరెక్టర్ కుమార్ సార్, మన సోగల వెంకట్ సార్, ఎల్బీకే, ఇలా కనకారెడ్డి సార్, గాంధీ సార్ ఇక్కడ అందే సదానందం సార్, తర్వాత ఇంకా కొంత బయటకు వెళ్ళారు మా కొల్లూరి ప్రసాద్. యాక్చువల్గా ఈరోజు నేను బర్త్డే చేసుకుంటానని నేను అనుకోలేదండి, నాకు ప్రోగ్రాం లేదు. కానీ ప్రసాద్ సాయంత్రం 4 గంటలకి ఫోన్ చేసి, అన్నయ్య మేము ఇట్లా ఒక చిన్న అకేషన్ చేయదలుచుకున్నాము, మీరు ఉండాలి అని అంటే, మరి నాకైతే ఇంట్రెస్ట్ లేదు, 8 గంటలకి బయటకు వెళ్తాను అనుకుంటున్నాను అని అంటే, లేదు ఆ లోపలనే మేము వస్తామని చెప్పేసి ఈ అరేంజ్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పటికీ అద్భుతంగా జరిగింది. కార్యక్రమము చాలా బాగా జరిగింది. నా ఆత్మీయులు, నాకు కావాల్సిన ప్రతి ఒక్కరూ చాలా ఆత్మీయతతోటి వాళ్ళందరూ రావడము, నాకు ఈ బర్త్డే ఆశీస్సులు ఇవ్వడం అనేది నేను అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులాగా, నా అన్నదమ్ముల్లాగా, నా ఆత్మీయులాగా నేను ఫీల్ అవుతున్నాను. మా రాష్ట్రానికి కూడా కనీసం మా అధ్యక్షుడు కూడా నేను చెప్పలేదు, పొద్దున కలుసుకున్నాము, కానీ ఇలాంటి కార్యక్రమాలు అనుకోలేదు, చెప్పలేదు. కాకపోతే నేను ప్రతి బర్త్డేకి ఏదో ఒక కార్యక్రమం చేస్తాను. హైదరాబాద్ ఒక కళాకారునికి కొంత ఇబ్బంది ఉంటే, ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయనకి కొంత ఆర్థిక సహాయం చేసి నా బర్త్డేని ఈ రకంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను నా మనసులోనే. కానీ మన వాళ్ళు ఇంత గ్రాండింగ్ చేయడం అనేది, నేను నిజం చెప్తున్నాను, ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి చెప్పలేదు. అంతా కొల్లూరి ప్రసాద్ గారు చూసుకున్నారు. తర్వాత అన్నగారు అయితే వాటికి మెసేజ్ చూసి వచ్చారు. తర్వాత ఇంకొక
జరిగింది. యాక్చువల్గా ఇదొక అద్భుతమైనటువంటి అకేషన్గా నేను ఫీల్ అవుతున్నాను. మరి మీరందరూ వచ్చి మీరు నాకు ఈ ఆశీర్వాదాలు ఇచ్చేసి నేనైతే 80 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నా, కానీ మీ ఆశీర్వాదాన్ని చూస్తే 100 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతానని చెప్పి అనుకుంటున్నాను. 80 సంవత్సరాలు కూడా నేను ఎందుకు బతకదలుచుకున్నానంటే ఖచ్చితంగా నేను అనుకున్న రోల్స్ అన్ని చేయాలి, బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి. బిగ్ స్క్రీన్లో కూడా గోదావరికన్ నుండి మన సార్ కోరుకున్నట్టుగా గోదావరికని ఒక హీరో, పెద్ద హీరో అయ్యిండు అని చెప్పి ఈరోజు మీరందరూ ఎన్టీ రామారావుతో గారితో పోల్చారు. ఎన్టీఆర్తో పోల్చడం అనేది అసంభవం. ఆయనే సాటి, ఇంకా ఆయన మించినోడు ఎవడు రాబోడు. కానీ ఆయన పేరు చెప్పుకోవాలన్నా మేము కూడా ఎన్టీఆర్లమే అని చెప్పుకోవడానికన్నా మాకు ఆ యొక్క బలాన్ని వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ యొక్క కళను నెరవేరుస్తాం. ఇవాళ యూట్యూబ్లో మన విభిన్నమైనటువంటి పాత్రలు, జానపదం కావచ్చు, అది సాంఘికం కావచ్చు, అది పౌరాణికం కావచ్చు. మరి పౌరాణిక సాంఘికంలో ఎన్ని రోల్స్ ఉంటాయో అన్ని పిచ్చివాడు కావచ్చు, పోలీసు కావచ్చు, గుండా కావచ్చు, ముసలుడు కావచ్చు, ఏ పాత్ర అయినా నాకు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలలో విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించడానికి నాకు అవకాశం కలిగించినటువంటి మా డైరెక్టర్లకి మరియు నటులకి వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ని నేనే కాబట్టి, అంటే ఇతర ప్రొడ్యూసర్లు కూడా నన్ను ఆదరించారు. వాళ్ళ సినిమాలను కూడా నేను చేశాను. అద్భుతమైనటువంటి రోల్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. నన్ను ఈరోజు ఒక అమేజింగ్ స్టార్గా కీర్తిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. చాలా నేను అందరికీ కూడా రుణపడి ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అకేషన్కి వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరున ఎవరికైనా మర్చిపోయినా కూడా ఎవరు బాధపడకుండా నన్ను ఆశీర్వదించగలరని చెప్పి, మరి మీ యొక్క ఆశీర్వాదాలే నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోకుండా